బయటికి వచ్చింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని ఓ సంస్థ బాధితులను మోసం చేసింది. ఈ సంఘటన హైదరాబాద్లోని ఉప్పల్లో బయటపడింది. బాధితులను మోసం చేసి భారీగా వసూళ్లకు ఓ కేటుగాడు పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటకు వచ్చింది. సార్ ఇది లాస్ట్ ఇయర్ వరకు పర్మిషన్స్ రాలేదు, ఈ ఇయర్ కూడా పర్మిషన్స్ వస్తాయా రావాలని మీరు నాకు చెప్పలేదు. అది నా సింపుల్ క్వశ్చన్. చెప్తున్నా సార్, ఏం చెప్పారు సార్? ఫేస్ టు ఫేస్ కలిసిందని మీరు కాదు, మీ నాన్నగారు. అవును సార్, ఫేస్ టు ఫేస్ నాన్నగారు కలిసారు. కానీ నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు నేను యూఎస్ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ ట్రిప్ కోసమే వస్తున్నాను, నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్, నేను ఇన్ని రోజు మాత్రమే నేను లీవ్ తీసుకోగలుగుతానంటే మీరు 10 days ముందు వచ్చినా సరే మీ పర్మిషన్ ఇప్పగలుగుతాను సార్ అని అన్నారు. దానికన్నా ముందు మాకు చెప్పాల్సిన ఏంటిది అంటే క్లియర్ గా లాస్ట్ 4 years నుంచి పర్మిషన్ లేదు సార్, ఈ ఇయర్ కూడా పర్మిషన్ వస్తుందో రాదో నాకు తెలియదు అనేది మీరు క్లయింట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మీరు ₹1,00,000 పే తీసుకుంటున్నారు, ₹1,00,000 తీసుకుంటున్నారు. అది చెప్పండి, అది చెప్తే ఎవరు కడతారు సార్ మీకు పైసలు? ఎవరు కడతారు? 4 years నుంచి పర్మిషన్స్ లేవు అంటే ఎవరు కడతారు చెప్పండి. సరే, సవాల్ చెప్తున్నాను కూడా, మనది గ్రూప్ పర్మిట్ కానీ గ్రూప్ వీసా తప్ప ఎవరికి ఇండివిజువల్ వాళ్ళకి మీకు 10 days ముందు పర్మిషన్ ఇస్తారని చెప్పలేకపోవచ్చు సార్. నాకు కాదు పర్మిషన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అనేది మీరు కన్ఫర్మ్ చేయాలి. గ్రూప్ వీసా నేను ఇప్పుడు నా పర్మిషన్ గురించి చెప్పట్లేదు, ఇవాళ చెప్తున్నా సార్. మీరు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయినప్పటికీ మీరు లేకపోయినా ఫిజికల్ గా పర్మిట్ వస్తుంది. కానీ గ్రూప్ వీసా స్టాంపింగ్ కి మనం వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి మీ పాస్పోర్ట్ 10 days ముందు వచ్చినా కూడా క్వశ్చన్ అది కాదు సార్. క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ లాస్ట్ 4 years నుంచి పర్మిట్స్ లేవు, ఈ ఇయర్ కూడా పర్మిట్స్ వచ్చాయో రాదో డౌట్ అనేది క్వశ్చన్. అది చెప్పాలనేది ఆన్సర్. మీరు అది ఎందుకు చెప్పలేదు అనేది చెప్పండి. 2023లో ప్రతి ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి టిఏబి టిబెట్ అటానమస్ బ్యూరో అనేటువంటి ఒక బ్యూరో అందరికి ఈసారి కైలాష్ ఓపెన్ అవుతుందని చెప్పింది. అయితేనే అందరు మూవ్ అయ్యారు. అయితే దాంట్లో కొంతమంది B2B చేసే ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి నేపాల్ వాటి చేతుల్లో ఇంకోటి చేతుల్లో పెట్టి వ్యవహారం చేస్తారు. నేను చేయాల. సో హెలికాప్టర్స్ దగ్గర నుంచి ఫ్లైట్స్ దగ్గర నుంచి ప్రతి దాని దగ్గర నేను ఖచ్చితంగా గ్రూప్ వైజ్ గా అన్ని నేను బుక్ చేసినటువంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్న బ్యాచెస్ ని ఈ ఇయర్ షిఫ్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఒక చిన్నపాటి కన్సర్న్ ఉండే, ఈ రోజు వరకు ఉన్నది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఎంబసీ వాళ్ళు అధికారికంగా చైనా ఎంబసీ కానీ ఇండియా ఎంబసీ కానీ కైలాష్ లేదు అని ఇప్పటికీ చెప్పట్లా. ఈ యూట్యూబ్లో వాటిలో వీటిలో సోషల్ మీడియాలో 2026 వరకు ఉండకపోవచ్చు అని అవగాహన మీరు పెట్టచ్చు, నేను కూడా పెట్టచ్చు ఆ మాట. కానీ ఇప్పటికీ చెప్పట్లేదు నేను ఏమని కైలాష్ ఉంటుంది ఖచ్చితంగా మూవ్ అవుతుంది అని ఈరోజు చెప్పట్లా. నేను ఈ రోజు కూడా ఎప్పుడైతే June 5 వరకు మనం కట్టే రోజు ఎందుకు చెప్పలేదు సార్ అంటే ఇప్పుడు సార్ మీరు స్టోరీ చెప్పాలి అంటే చాలా పెద్ద స్టోరీ చెప్తున్నారు, నాకు అంత టైం లేదు, మీకు అంత టైం లేదు. మీరు అంత పెద్ద స్టోరీ చెప్పాల్సిన క్వశ్చన్ సింపుల్ అన్నప్పుడు ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉండాలి సార్. సో దానికి సింపుల్ గా లేకుండా మీరు ఎంత పెద్ద ఆన్సర్ క్లియర్ చెప్పాలి కదా. మీరు అడిగే క్వశ్చన్ కి నేను కూడా సింపుల్ గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా, కాబట్టి మీరు కూడా ఎవరైనా చూపించుకోవాల్సిన అవకాశం ఉంటుంది కదా. నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను సార్. మీరే కాదు, నేను కూడా పైన నాకు కెమెరా ఉంటది, నాకు ఆడియో ఉంటది, మన సంభాషణ మొత్తం అందరికీ అర్థం అవ్వచ్చు. ఇప్పుడు అవును సార్, నేను ఇప్పుడు మీకే కాదు మాకు కూడా పనిచేస్తాయి. ఎందుకు రికార్డ్ చేస్తుంది సార్ అంటున్నాను సార్. అంటలేదు కదా, అంటే మరి మీరు కదా డిస్కషన్ స్టార్ట్ చేసింది, మీరు కదా. టోటల్ గా 500 మంది ఉన్నాము. ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాష్ యాత్రకి తిప్పేసి తీసుకొచ్చాము అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికి ఇంపుగా తయారు చేసుకున్నాడు అనమాట. ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి ఎత్తే వరకు ఆయన అసలు భూమి మీద ఆగట్లేదు. మేము సుమన్ టీవీని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం, వాడి మీద మీరే కదా హైప్ చేసింది, ఇలా అన్యాయం చేశాడు, మళ్ళీ మాకు న్యాయం చేయండి, అతను ఏంటి, అతని ట్రూ ఫేస్ అనేది జనాలకి రివీల్ అయ్యేలాగా కూడా మాకు హెల్ప్ చేయాలి కదా అంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు. కానీ మేము ఆల్రెడీ చేసిన వీడియోస్ రిమూవ్ చేసేసాము, అంతే కదా మీకు కావాల్సింది అంటున్నారు తప్పించి ఆల్రెడీ బలైపోయిన వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ లేదు. అది మాకు చాలా బాధాకరం. కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను సార్, 4 నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు. ఆయన మాత్రం తీర్థయాత్రలు అన్నీ చేసుకుని